గాల్లో తేలే మనిషి గురించి ఎప్పుడైనా విన్నారా? ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నప్పుడు గాల్లోకి లేచాడంట. ఆయనే జోసెఫ్ ఆఫ్ కుపెర్టినో. 1603 సంవత్సరంలో ఇటలీలో జన్మించిన ఈయన చిన్నప్పటి నుంచే చదువులో చాలా పూర్. చాలామంది ఆయన్ని తెలివి తక్కువ వాడు అని ఎగతాళి చేసేవారు. తరువాత ఒక ఆశ్రమంలో చేరితే దేనికి పనికిరాడని అక్కడి నుంచి కూడా పంపించేశారు. కానీ ఆయన దేవుని సేవ చేయాలనే కోరికను మాత్రం వదులుకోలేదు. తర్వాత పాస్టర్గా అభిషేకం పొందేందుకు పరీక్ష రాస్తున్నప్పుడు బైబిల్లో అన్ని తనకు తెలిసిన ప్రశ్నలే వచ్చాయంట. అలా అందరూ తిరస్కరించిన వ్యక్తికి దేవుడు సేవ చేసే అవకాశం కల్పించారు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈయన ప్రార్థన లేదా ఆరాధనలో ఉన్నప్పుడు గాల్లోనికి లేచిపోయేవాడని అనేక మంది సాక్ష్యం ఇచ్చినట్లు చరిత్రలో ఉంది. దాంతో ప్రజలు అద్భుతాన్ని చూడటానికి గుంపులుగా రావటం ప్రారంభించారు. దాంతో ఆయన ప్రజల దృష్టికి దూరంగా ఉండేవాడు. చర్చ్ అధికారులు చాలా సంవత్సరాలు ఆయనను బహిరంగ సేవల నుండి దూరంగా ఉంచారని చరిత్ర చెబుతోంది. ఈ విషయం మనకు నేర్పే విషయం ఒకటే: ప్రపంచం బలహీనుడని, అనర్హుడని తిరస్కరించిన వ్యక్తిని కూడా దేవుడు తన మహిమ కోసం గొప్పగా మార్చగలరు. ఎందుకంటే మనుషులు బయట రూపాన్ని చూస్తారు, కానీ దేవుడు మాత్రం హృదయాన్ని చూస్తారు.